ఇప్పుడు గోంగూర ఏం గోంగూర కృప? ఎండు గోంగూర, పచ్చి గోంగూర? ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఆవిడ స్పెషల్ వంట చేస్తానని నా చేత ఎర్ర గోంగూర తెమ్మని చెప్పిందండి. ఆ గోంగూర తేవడానికి నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. మా ఊరు తోటలలోకి అయితే వెళ్తున్నానండి. అక్కడ మనకి ఫ్రెష్గా అప్పుడే పండిన గోంగూర అయితే దొరుకుతుంది. అక్కడికైతే వెళ్తున్నా. ముందుగా గోంగూర దగ్గరికి వెళ్ళే ముందు మా కోడిల దొడ్డు దగ్గరికి వెళ్ళి వాటికి మేత వేసి అప్పుడైతే తోటలలోకి వెళ్తానండి. ఇదే దారి చూడండి. ఈ దారిని మేము వెళ్ళేది ఊర్లోకి. మేము కొంచెం ఊరు బయట ఉంటామండి. ఊర్లోకి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్తూ ఉంటాము. ఇది ఇద్దరు మనుషులు సరిపడా రోడ్డు మాత్రమే. ఈ దారిలో మాకు ఒక ఫ్రెండ్ ఉందండి. ఆ ఫ్రెండ్ ఇదిగో బంటి, ఈ చిన్న డాగు ఎంతో ఫ్రెండ్లీగా మేము ఈ దారిని వెళ్తూ ఉంటే మాతో సరదాగా ఆట పట్టిస్తూ మమ్మల్ని అయితే బాగా పలకరిస్తూ ఉందండి. అలాగే మా ఊరు అంతటికి ఇదే వాటర్ అనమాట. ఈ బావి నీళ్ళే తాగుతారు. అలాగే ఈ బావి నీళ్ళే అన్నిటికీ చెట్లకి ఇవే వాడుకున్నాటికి ఇవే. ఈ నీళ్ళే మా ఊరంతటా ఈ నీళ్ళేనండి మా ఇంటి దగ్గరికి వచ్చేది. ఇదే మా ఊరంతటికి వాటర్. అదృష్టం అంటే ఇలాగే ఉంటుందండి. నేను గోంగూర కోసం తోటల దగ్గరికి అయితే పోవలేదు. నా ముందే ఒక ఆమె అయితే గోంగూర కట్టలు అయితే ఎత్తుకొస్తుంది. కట్ట ఎంతమ్మా అంటే 10 రూపాయలు అని చెప్పింది. కానీ సమస్య ఇక్కడే మొదలైందండి. ఆ గోంగూర కోసం చాలామంది వచ్చారు. చాలామంది పోటీ పడి మరీ కొన్నారు. నాకు అంటూ నాకు కేవలం ఒక కట్ట అంటే ఒక కట్ట మాత్రమే దొరికింది. అది కూడా మా పెదమ్మ ఒక కట్ట సరిపోద్దులు ఎత్తుకోబో అంటేనే అది నాకు దొరికింది. లేకుంటే అది కూడా ఎవరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే గోంగూర కట్ట ఒకటైతే దొరికింది కదండి, చాలు. ఇప్పుడు కోళ్ళ దొడ్డి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. అక్కడ మా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళరా అంటే స్కూల్ అయితే ఈరోజు లేదు నాన్న అని నాకైతే చెప్పారండి. ఇప్పుడు మన కోళ్ళకైతే మేత వేసి గోంగూర కట్ట తీసుకుని కృప దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. మొన్న 2 కోళ్ళు అమ్మానని చెప్పాను కదండి. ఆ 2 కోళ్ళు అమ్మిన డబ్బులతో ఒక కోడిని అయితే కొన్నాను. ఆ కోడి ఇదిగో మీకు కనిపిస్తున్న ఈ పుంజే. ఆ 2 కోళ్ళు అమ్మిన డబ్బులతో ఈ పుంజనైతే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పర్ల పెట్టలైతే గుడ్లైతే పెడుతున్నాయి. అవి చిలక ముక్కు పెట్టలండి. వాటికి మేతేసి నేను ఇంటికైతే బయలుదేరేసాను. కృప ఈ గోంగూర ఇస్తే ఏమంటుందో చూద్దాం. కృప ఎలా ఉంది గోంగూర? బాగుంది. అయ్యి ముదిరాకంటది. బాగుంటుంది పచ్చడికి. ఇదైతే బాగుందండి గోంగూర. ఇప్పుడు దీన్ని నీట్గా వలిచి కడుగుతాను. ఎందుకు ఏం కూర చేయబోతున్నావా? కోడిగుడ్లు గోంగూర కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్లు వేసి అబ్బో. ఫైనల్గా కృప గోంగూర కోడిగుడ్ల కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. మామూలుగా లేదు టేస్ట్ మాత్రం. ఈ వంట వైజాగ్లో ఉంటున్న మన సబ్స్క్రైబరు అక్కగారు అయితే దీన్ని చేయమని చెప్పారనమాట. ఆ వంట అక్క చెప్పినట్టుగా మేము చేయడం జరిగింది. రుచి మాత్రం మామూలుగా లేదండి. ఈ ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చున్నాను, చూసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి.